విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడిని నిరసిస్తూ కాకినాడలో దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు దళిత సంఘాల నేతలు. మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై తెలుగు మూకలు దాడికి పాల్పడిన నేపథ్యంలో అధికారుల సమక్షంలోనే అక్కడ ఉన్నటువంటి శిలాఫలకాలు పగలగొట్టిన తరుణంలో కాకినాడ జిల్లాలో దళిత సంఘాలు అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తుందా లేదా, లేదంటే ఎలాంటి రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది, అధికారులు కూడా చూసి ఉన్నట్టు వ్యవహరిస్తున్న పరిస్థితిని ఇదంతా కూడా జీర్ణించుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలో కాకినాడలోని దళిత సంఘాలు అదేవిధంగా జయబాబు భారత పార్టీ కూడా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో మనం ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఈవేళ జరిగినటువంటి దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? నిన్న చాలా దుర్మార్గమైన రోజు మరి విజయవాడలో. ఎందుకంటే విజయవాడలో జరిగిన దుర్మార్గమైన సంఘటనకు ముందుగా ఒక విషయం తెలియజేస్తున్నాను. 1930లో దాదాపుగా 90 సంవత్సరాలు అవుతుంది. నాగపూర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మరి దళిత మహాసభకి అధ్యక్షత వహించారు. ఆగస్టు 8వ తారీఖునే మరి అదే రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మరి 125 అడుగుల విగ్రహాన్ని దాదాపుగా 400 కోట్ల రూపాయలు పైసలకినే మరి నిర్మించడం జరిగింది. అలాంటి బాబాసాహెబ్ విగ్రహాన్ని విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడానికి విజయవాడలో మరి కొంతమంది అల్లరి మొక్కలు మరి ఆ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి వస్తే అక్కడ ఉన్న ప్రజలు అంబేద్కర్ వాదులు అందరూ వెళ్ళి అడ్డుకునేదాకా కూడా మరి విజయవాడ సిపి గారు ఏం చేస్తారనేది మాకు తెలీదు. అసలు ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం నిలుస్తుందా, లేదంటే రెడ్ బుక్ పరిపాలిస్తుందా, అసలు గవర్నర్ ఉన్నారా, ముఖ్యమంత్రి ఉన్నారా, హోమ్ మినిస్టర్ ఉన్నారా, అసలు ప్రజాపాలన జరుగుతుందా, రాజ్యాంగం పరిరక్షించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీ యొక్క కక్షపూర్తి ధోరణితోనే పనిచేస్తారా? ఇది ఎంతటికి మరి జయభీమరావు భారత పార్టీ సహించేది లేదు. జాతీయ రాజ్యాంగం నడవట్లేదండి, ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మన ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుతుందండి. ఎందుకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏమి నడవట్లేదు. నారా లోకేష్ గారు రెడ్ బుక్లు రాసుకున్నదే జరుగుతుంది. అంబేద్కర్ మీద దళితుల మీద దాడులు జరుగుతుందండి. అలాగే జూన్ 4వ తారీఖుని రిజల్ట్ రావడం, జూన్ 6వ తారీఖుని ఇదిగోండి ఇక్కడ ఎదురుకుంట కనబడుతుందండి బొమ్మ. ఈ బొమ్మ 10 లక్షల రూపాయలు ఎట్టి నేను నిర్మించడం జరిగిందండి. గ్రామస్తులందరూ కోరిక మేరకు ఇదే బొమ్మను కూడా ఇదే గ్రామంలో పుట్టి పెరిగిన ఒక టీడీపీ కార్యకర్త దీన్ని ధ్వంసం చేయడం జరిగిందండి. ఈ పలకాన్ని శిలాపలకాన్ని పగలగొట్టారు. అతని మీద ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. ఇంతవరకు అతను అరెస్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు, అలాగే వదిలేస్తారు. మరి ఇలా చేసుకుంటూ పోతే అంబేద్కర్ శిలా విగ్రహాలు ఎక్కడ ఉండవండి. అంబేద్కర్ శిలా పలకాలే పగలగొట్టిన వాళ్ళు శిలా విగ్రహాలను కూడా పగలగొట్టే విధంగా ఉన్నారు వీళ్ళు. కాబట్టి దీన్ని ఎవరైతే దీనికి దోషులుగా ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించవలసిందిగా కోరుచున్నాం. రాష్ట్రంలో రాజ్యాంగం నడవట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం, బ్లడ్ బుక్ రాజ్యాంగాలు నడుస్తున్నాయి. అందుకే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విగ్రహం మీద కూడా బరితెగించి దాడులు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా దోషులు శిక్షించాలని కూడా దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వెంకటరమణతో కలిసి కస్టమర్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ.